దృఢం అంటే స్ట్రాంగ్ అని అర్థం. రీసెంట్గా రిలీజ్ అయిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ దృఢం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మరి నిజానికి మూవీ ఎలా ఉంది, స్టోరీ ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. క్రైమ్ రేట్ తక్కువ ఉన్న రీజియన్లో పీస్ఫుల్గా డ్యూటీ చేయాలనుకుంటాడు ఎస్ఐ విజయ రాధాకృష్ణ. తను అనుకున్నట్టుగానే మంచి ఫ్రెష్ ఎయిర్, ఫ్రెండ్లీ నేచర్తో ఉన్న ఊర్లోనే పోస్టింగ్ వస్తుంది. మూవీ బిగినింగ్ నుంచి ఆ ఊరు, అక్కడ పోలీస్ స్టేషన్, అక్కడ జనాలు ఇవన్నీ న్యాచురల్గా చూపిస్తారు. స్టేషన్కి కొత్త ఎస్ఐ రాగానే మిగిలిన పోలీసులు చేసే హడావిడి అన్నీ కూడా రియలిస్టిక్గా చూపించారు డైరెక్టర్. అయితే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళతో ఇంట్రడక్షన్ అయ్యాక ఆ ఊరు విశేషాలు ఇవన్నీ డ్యూటీలో జాయిన్ అయిన రోజునే ఎస్ఐ విజయ్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. అమ్మయ్య, చాలా ప్రశాంతమైన ఊరు అనుకునే లోపు ఒక మర్డర్ కేస్, దాని తర్వాత రాబరీ కేస్, ఆ తర్వాత మళ్ళీ మర్డర్ కేస్. ఎస్ఐకి దిమ్మ తిరిగిపోద్ది. ఏ కేసుని ఎలా సాల్వ్ చేయాలో తెలియక లీడ్ దొరక్క తల బాదుకుంటాడు. అది ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే అతను ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ చేసేయండి అని. అప్పుడు నాకు అనిపించింది, పోలీస్ వాళ్ళ డ్యూటీ ఇంత కష్టంగా ఉంటుందా, ఇంత ప్రెజర్ ఉంటుందా. నిజంగా డైరెక్టర్ దాని కళ్ళ కట్టినట్టు చూపించాడు. అసలు మనకు తెలిసినంత వరకు పోలీస్ టూరిస్ట్ మూవీస్ అంటే అగ్ని ఇదే తెలుసు, కానీ అసలు రియాలిటీ అంటే ఇది అని ఈ మూవీ డైరెక్టర్ ఫుల్ క్లారిటీతో చూపించాడు. ఆ క్రైమ్ సీన్స్, దాని ఇన్వెస్టిగేషన్, లీడ్ దొరికిందిరా బాబు అనే లోపు ఇంకో ట్విస్ట్, ఇలా నెక్స్ట్ ఏంటి అనేటట్టు మూవీ వెళ్తుంది. అలా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుందబ్బా అమ్మని అనిపిస్తుంది. అదేంటనేది చెప్తే బాగోదు, ఎందుకంటే మూవీలోని మెయిన్ ట్విస్ట్ అదే. మేము థ్రిల్లర్ మూవీస్ని ఎక్కువగా లైక్ చేస్తాం, కానీ డిఫరెంట్గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి నా సజెషన్ అయితే దృఢం మూవీనే. స్పాయిలర్ అలర్ట్, లేడీ కానిస్టేబుల్ విద్య క్యూట్గా ఉందని క్రష్ లిస్ట్లో వెంటనే యాడ్ చేసేయకండి, తర్వాత మీరే షాక్ అవుతారు. ఈ మూవీలో నాకు ఒక యాక్టర్ కూడా తెలీదు, అయినా కూడా ఎండ్ వరకు వాచ్ చేశానంటే వాళ్ళ యాక్టింగ్ కానీ ఆ సీన్స్ కానీ అంత న్యాచురల్గా ఉన్నాయి. సో ఎవరైతే ఈ మూవీని చూసి త్వరగా బ్రేక్ అవ్వాలనుకుంటున్నారో త్వరగా చూసాను. మరి మూవీ ఎలా ఉందంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అబ్బా మెయిన్ ప్లాట్ అంతా. సినిమాటోగ్రఫీ బాగుంది, ఆ ఊరు అందాలు, కేరళ గురించి స్పెషల్గా చెప్పాలా ఏంటి. స్క్రీన్ ప్లే బాగుంది, విలేజ్ ఇంట్రడక్షన్, అక్కడ జనాలు, కేసులు ఇవన్నీ చక్కగా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చూపించారు. మూవీ అయితే డిఫరెంట్ ట్విస్ట్తో ఎండ్ చేశారు. మూవీ ఓవరాల్గా ఓకే, రెగ్యులర్ థ్రిల్లర్లా కాకుండా డిఫరెంట్గా ఉంది.